श्रीमते रामानुजाय नमः। श्रीरंगमंगलनिधिं करुणानिवासं श्रीवेंकटाद्रिशिखरालय काळमेघं श्रीहस्तिशैलशिखरोज्ज्वलपारिजातं श्रीशं नमामि शिरसा यदुशैलदीपम्। ஆஸ்திக அன்பர்கள் அனைவருக்கும் நமஸ்காரம். சுவாமி ராமானுஜரின் பரமானுகிரகத்தாலும் ஸ்ரீ ஸ்ரீ எதுகுரி எதிராஜ நாராயண ராமானுஜஜீய சுவாமியின் நிர்ஹேதுக கிருபையாலும் நம்முடைய ஸ்ரீமடத்தில் உபன்யாசங்களும் காலக்ஷேபங்களும் தொடர்ந்து நடைபெற்று வருகிறது. அதில் முக்கியமாக கடந்த 365 நாட்களாக, அதாவது ஒரு வருட காலம் இடைவிடாமல் நாம் இருந்த இடத்தில் இருந்து கொண்டே சுமார் 80க்கும் மேற்பட்ட மகனீயர்கள் அனுதினமும் ஒரு பாசுரத்தின் அர்த்த விசேஷங்களை சாதிக்க நாம் அனைவரும் கேட்டு இன்புற்றோம். இந்த நிகழ்வு நம் ஸ்ரீ வைஷ்ணவ சம்பிரதாயத்தில் ஒரு பெரிய மகத்தான சாதனை. அந்த வரிசையில் தற்பொழுது திவ்ய தேச தரிசனம் என்ற நூதனமான உபன்யாச தொடரை அறிமுகம் செய்து நாம் அனைவரும் 108 திவ்ய தேசங்களையும் மற்றும் அபிமான தலங்களையும் அனுபவிக்க வேண்டும் என்று நம் ஜிய சுவாமிகள் திருவுள்ளம் பற்றியிருக்கிறார். இன்றைய தினம் யாதகிரி குட்டா என்ற க்ஷேத்திர மகாத்மியத்தை பற்றி விளக்க வருகிறார் உவே ஸ்ரீ தரூரி ராமானுஜாச்சாரியா சுவாமி அவர்கள். ஆஸ்திக அன்பர்கள் அனைவரையும் இந்த க்ஷேத்திர மகாத்மியத்தை கேட்டு பயன்பெறுமாறு பிரார்த்தித்துக் கொள்கிறோம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. மாணிக்யாத்ரி சமப்பிரபம் நிஜருச்ச சந்திரஸ்தரக்ஷோகணம் ஜானுன்யஸ்தகராம்புஜம் திருநயனம் ரத்னோஜ்வலத்பூஷணம் பாஹுभ्यां धृतशङ्खचक्रमनिशं दंश्रोग्रवक्रोल्लसज्ज्वालाजिह्वमुदग्रकेशनिचयं श्रीनारसिंहं भजे. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీయపతి శ్రీమన్నారాయణుడి యొక్క వివిధ అవతారములలో సర్వ అవతార కందముగా నృసింహస్వామి అవతారాన్ని మనకి పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కృతయుగంలో ఆవిర్భవించిన స్వామి భక్త పరవశతతో ప్రపంచంలోని అన్నింటా తాను నిండి ఉండి ఆయా సందర్భములను కాలాన్ని అనుసరించి భక్తకోటికి దర్శన భాగ్యము కలిగించుచు తన అనుగ్రహాన్ని అనుగ్రహించుట నేటికీ ప్రసిద్ధం. అలాంటి వైభవపేతమైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. నృసింహస్వామి తన భక్తుడైనటువంటి యాదర్షి కోరిక మేర ఈ గిరిపై పంచరూపములతో తాను భక్తకోటికి దర్శన భాగ్యం కలిగించుట ఒక అపూర్వమైనటువంటి తత్వముగా మనకు కనబడుతూ ఉంది. ఋష్యశృంగ మహర్షి యొక్క కుమారుడైన యాదర్షి చిన్నప్పటి నుండే నృసింహ ఆరాధకుడిగా నృసింహ మంత్ర జప అనుష్ఠాన తత్పరతతో స్వామిని స్మరిస్తూ స్వామిని దర్శించగోరి మహర్షులని తనకు కలిగినటువంటి ఆ అనుభవాన్ని సూచిస్తూ వారిని స్వామి దర్శన భాగ్యం కలిగించమని వేడుకుంటే మహర్షులంతా ఈయనలోని భక్తి తత్పరతకు ప్రసన్నులై కొలది దూరములోనే కొండ పర్వతంపై గుహలో స్వామి ఆవిర్భవించి ఉన్నారు. కృతయుగం నాటి అవతారం అది. తపస్సు చేసి ప్రసన్నుని గావించుకొనమని సూచించగా యాదర్షి మహర్షుల అనుమతి పొంది ఈ గిరి సానువుల వద్ద సంచరిస్తూ అయోమయ స్థితిలో దట్టమైన అడవి మధ్య ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి విష కీటకముల మధ్య దిక్కు తోచని స్థితిలో స్వామిని ధ్యానం చేస్తూ
ఉండగా ఆయనకి స్వప్న సాక్షాత్కారంలో ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమై దండకారణ్యంలోని ఈ గిరిపై ఒక గుహలో నృసింహస్వామిగా స్వామి వేంచేసి ఉన్నారని, ఆ క్షేత్రంలో ఆ గుహలో తపమాచరించిన స్వామి ప్రసన్నుడై కటాక్షించునని సూచించగా మహర్షి మహదానందంతో ఈ కొండ సానువులోని గుహ వద్ద చేరి గాఢంధకారమైన ఆ గుహలో స్వామి కనిపించకపోగా అక్కడే పద్మాసనాసీనుడై ఘోరమైన తపస్సు 1000 కొలది సంవత్సరములు ఆచరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి జ్వాలా నృసింహ స్వరూపాన్ని దర్శించినట్టు స్వామి ప్రసన్నుడు కాగానే నారసింహనవాకారే పంచరూపస్య వైభవం ద్రష్టుమిచ్చామి హేనాథ ప్రకాశం కురుమే ప్రభో యాదగిరి క్షేత్ర మహాత్మ్యంలో స్వామిని ప్రార్థించినట్లు కనిపిస్తూ ఉంటాం. స్వామి నరసింహుడిగా ప్రసిద్ధి పొంది లోకరక్షణగా అవిస్తూ ఉన్నటువంటి తత్వాన్ని స్మరిస్తూ ఈ క్షేత్రంలో పంచరూపములతో తనకు దర్శన భాగ్యం కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తే జ్వాలా నృసింహస్య ఆకారం యోగానందస్య వైభవం గండభేరుండ మాహాత్మ్యం లక్ష్మీ నరహరి ప్రభు ఇలా జ్వాలారూపంలోని స్వామిని ప్రార్థించి యోగానంద నృసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా, గండభేరుండ నృసింహుడిగా, లక్ష్మీ నృసింహుడిగా పంచరూపములతో స్వామిని స్వయంభువై ఈ క్షేత్రంలో దర్శన భాగ్యం కలిగించవలసినదిగా ప్రార్థిస్తే ప్రసన్నుడైనటువంటి జ్వాలా నృసింహ స్వరూపంలోని స్వామివారు యాదఋషి కోరిన మేర ఆ 5 రూపములను ధరించి ఈ క్షేత్రాన్ని అధిష్ఠించి భక్తకోటిని సంరక్షించుట ఈనాటికి ప్రసిద్ధమై ఉన్నది. ఈ క్షేత్రంలో అత్యంత ప్రభావాన్వితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తీర్థరాజం విష్ణు పుష్కరిణి. బ్రహ్మదేవుడు నృసింహస్వామి యొక్క దివ్య పాదార విందములని తన కమండల జలములతో ప్రక్షాళనంగా అవించగా పరమదయాళువైన నృసింహస్వామి అండకటాహం నుండి వెలువడినటువంటి ఆ తీర్థరాజములను ఈ గిరులపై నిలుపుదల చేసినట్టు అవే ఆ తీర్థరాజములే విష్ణు పుష్కరిణులుగా ప్రసిద్ధి పొందినట్టు కనబడుతూ ఉంది. ఆనాటి ఆ విష్ణు పుష్కరిణి ఋషులు రాత్రి వేళల్లో స్వామి ఆరాధనకై తీర్థరాజములను స్వీకరిస్తూ మహిమాన్వితమైన ఆ తీర్థరాజము యొక్క వైభవాన్ని వేణోళ్ళ ప్రశంసిస్తూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడే నృసింహస్వామి యొక్క సన్నిధానంలో అనిశంభవాన్య పార్వతీదేవితో కూడి ఉండి నృసింహ వైభవాన్ని అమ్మవారికి వినిపిస్తూ ఉంటాడు. అహోరూపం ఆ స్వామి యొక్క సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతస ఆ సర్వావయవ సౌందర్య సంపదని స్మరిస్తూ పరవశత చెందుతూ ఉన్న పరమశివుడు నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలిని అద్భుతమైనటువంటి సంపదలను భక్తకోటికి కటాక్షిస్తూ ఉన్న స్వామిని స్మరిస్తూ ఆ వైభవాన్ని ప్రమదగణములకు పార్వతీదేవికి ప్రతి క్షణం తెలియజేస్తూ ఉంటాడంటారు ఈ క్షేత్ర మాహాత్మ్యంలో. అలాంటి స్వామి యొక్క వైభవాన్ని మనకి విష్ణు పుష్కరిణి తీర్థరాజ వైభవాన్ని ఈ క్షేత్రంలో అత్యంత విలక్షణమైనదిగా మహర్షులు స్తుతించడం. సహస్రానీకుడు అనే మహారాజుకు భృగు మహర్షి ఈ క్షేత్ర వైభవాన్ని చెబుతూ ఈ క్షేత్రంలోని తరువులు, లతలు, తీగలు, వృక్షములు, సెలయేర్లు, పుష్పములు, ఫలములు అన్నీ నృసింహ కటాక్షం చేత అపూర్వమైనటువంటి శక్తివంతములు అని మనకి
భృగు మహర్షి సహస్రానీకుడు అనే మహారాజుకు తెలియజేసినట్టు ఆయన మహర్షి అనుగ్రహం చేత దివ్య దృష్టిని పొంది స్వామి వైభవాన్ని ప్రత్యక్షంగా తాను దర్శించి ఈ క్షేత్ర వైభవాన్ని స్తుతించినట్టు స్కాంద పురాణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పురాణ ప్రసిద్ధమై వేద ప్రసిద్ధమై అత్యంత వైభవోపేతమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వయంభూ పంచనారసింహ క్షేత్రం ఎన్నో మహిమలకు నిలయమై విరాజిల్లుచున్నాం. స్వామి పుష్కరిణి వైభవంలో ఒక ప్రత్యేకత మనకి స్వామి సుప్రభాతంలో కనిపిస్తూ ఉంది. వివిధములైనటువంటి భూతగ్రహాది బలవత్తర తాపయుక్తులైన భక్తులంతా ఆ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని ప్రదక్షిణ విధులలో అర్చించి స్వామి కటాక్షంతో వాళ్ళకు కలిగినటువంటి సర్వవిధ గ్రహ బాధల నుండి విముక్తులవుతూ స్వామిని నిరంతరం సేవిస్తూ ఉండడం ఈనాటికి ప్రత్యక్షమే. స్వామి తీర్థ రాజములతోనే ఉదయం ఆరాధనాది విధులు నిర్వహించడం నేటికిని వాస్తవికమైనటువంటి ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి అంశం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు ఈ విష్ణు పుష్కరిణి వద్ద భక్త కోటిని తన కటాక్షం చేత అనుగ్రహించడము మరో విశేషమై ఉన్నది. ఎన్నో విశేషములకు నిలయమైనటువంటి ఈ యాదాద్రి నృసింహస్వామి స్వయంభూ పంచనారసింహ క్షేత్రం జగత్ప్రసిద్ధమై వెలుగొందునని ఆనాడు నృసింహస్వామి యాదర్శి మహర్షికి అనుగ్రహించిన అనుగ్రహ విశేషమే ఈ క్షేత్ర వైభవానికి నిదర్శనం. త్వదీయ నామ్నా ఏవ యాదర్శిని స్వామి కటాక్షిస్తూ నీ పేరుతోనే ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందగలదని, ఈ క్షేత్రానికి యాదగిరి క్షేత్రమని, యాదాద్రి అని నామకరణం జరగగలదని స్వామి అనుగ్రహించినట్టు భృగు మహర్షి సహస్రానీకుడు అనే మహారాజుకు సూచించిన ఆ వైభవం ఈనాటికి ప్రత్యక్షమై ఉన్నది. అలాంటి స్వామి యొక్క దివ్య అవతార చేష్టితములలో లక్ష్మీ నృసింహుడిగా భక్తుల పాలిటి వాత్సల్యాన్ని వర్షించే ఒక విలక్షణమైనటువంటి స్వరూపంలో లక్ష్మీ విశిష్టుడైన నృసింహస్వామి వారు భక్తులను అనుగ్రహించడం మరో ప్రత్యేకత. తరగని సంపదలు, ఆయురారోగ్యాదులు సమస్తము అనుగ్రహించే లక్ష్మీ నృసింహ స్వరూపంలో స్వామి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రంలో పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలు, వైశాఖ మాసంలో నృసింహ జయంతి ఉత్సవాలు, అలాగే సన్నిధిలో ఏంచేసి ఉన్న భగవద్ రామానుజుల, నమ్మాళ్ళవారు మొదలైన ఆళ్వారాదుల తిరునక్షత్ర మహోత్సవాలు, ఆండాళమ్మవారి గోదాదేవి వైభవోపేతమైనటువంటి ఉత్సవములని అనేకములు నిర్వహిస్తూ ఉంటారు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా. ఈ క్షేత్రం అనాదిగా పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆరాధనలు నిర్వహింపబడు క్షేత్రమని ప్రసిద్ధి పొంది ఉన్నది. పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఇతర సమస్త భక్త కోటి స్వామి కటాక్షం చేత అపూర్వమైనటువంటి సంపదలను పొంది స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడం ఈ క్షేత్రంలోని ఓ ప్రత్యేకత. సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యాధిపతి కృష్ణదేవరాయలు సైతం తనకు కలిగినటువంటి ఒక దుఃఖాన్ని ఈ స్వామిని స్మరించి స్వామిని తొలగించుకున్నట్లు మనకి చారిత్రక అంశములు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత మహిమాన్వితమైన యాదర్శి అనుగ్రహ విశేషం వలన లభించిన ఈ క్షేత్రం భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నటువంటిది. ఈ క్షేత్రంలో స్వామికి సంబంధించినటువంటి ఉదయ ఆరాధన ప్రవృత్తి ఏకాంత సేవ వరకు
వివిధ కైంకర్యములను నిర్వహిస్తూ ఉంటారు అర్చక స్వాములు. స్వామికి అత్యంత ప్రీతికరమైన ఆగమ శాస్త్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రమని, తద్వారా ఈ వేడుకలు స్వీకరిస్తూ నిత్య కళ్యాణ మహోత్సవ మూర్తి అయి జగత్ కళ్యాణకారకుడైన నృసింహస్వామి ఈనాటికి ఈ క్షేత్రంలో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహించుట ఎంతో విశేషమై ఉన్నది. స్వామిని స్మరించిన ఎన్నామస్మరణాత్ భూత భేతాళ రాక్షసాహ, మనకి నృసింహతాపిని ఉపనిషత్తు చెబుతోంది. స్వామిని స్మరించి స్వామి నామాన్ని పలికితే చాలు, ఆ నామస్మరణ ప్రభావం వలన మనల్ని ఆశ్రయించబోయేటువంటివి కూడా సమస్త దుఃఖములు తొలగి సమస్త సుఖశాంతులు కలుగుతాయి అని చెబుతారు. అలాంటి దివ్యమైన భవ్యమైన నృసింహ క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో స్వామి జ్వాలా నృసింహస్వామిగా, యోగానంద నారసింహస్వామిగా, గండభైరుండ నృసింహస్వామిగా, ఉగ్ర నారసింహస్వామిగా, లక్ష్మీ నృసింహస్వామిగా భక్త కోటిని కటాక్షిస్తూ అనంతమైనటువంటి ఆనంద రాశిని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామి ఈ క్షేత్ర అధిష్టాన దైవం. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు స్వయంభూ పంచ నారసింహ క్షేత్రం దేవకోటి అంతా నిత్యం సేవిస్తూ ఉంటారు. స్వామి కటాక్షాన్ని లవలేశమైన పొందగోరి స్వామి మంటప ముందు భాగంలో నిత్యం నిలబడి స్వామిని ప్రార్థిస్తారు అంటోంది సుప్రభాతం. బ్రహ్మాదయ సురవరాహ ముని పుంగవాశ్చ త్వాం సేవితుం వివిధ మంగళ వస్తుహస్తాః ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః. ఎంత విలక్షణమైన వైభవాన్ని స్వామి కటాక్షిస్తాడో. సుప్రభాతంలో స్వామి వైభవం రెట్టింపుగా మనకి వర్ణింపబడుతూ ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి నృసింహస్వామి దివ్య క్షేత్రం ఇది. సుమారుగా నల్గొండ జిల్లాలో 27 ప్రసిద్ధ నృసింహ క్షేత్రములు ఉన్నట్టుగా మొత్తం భారతదేశంలో 500 నృసింహ క్షేత్రాలుగా మనకి ఆయా పరిశోధనకారులు అందించినటువంటి సమాచారం. అన్నింట నిండి ఉన్న స్వామి సర్వవ్యాపి అయినటువంటి నృసింహస్వామి, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నృసింహస్వామి ఈనాటికి ఈ క్షేత్రంలో అంతర్వ్యాప్తితో పాటు బహిర్వ్యాప్తిని కూడా దర్శింపజేస్తూ భక్తుల అనుగ్రహించడం ఈ క్షేత్రంలోని ప్రత్యేకతను కలిగి ఉన్నది. నిత్య ఆరాధనలు, వేదపారాయణములు, దివ్య ప్రబంధాది అనుసంధానాదులు స్వామి సన్నిధిలో ప్రతినిత్యం నిర్వహింపబడుతూ స్వామి అనుగ్రహం లోకాలకి కటాక్షింపజేయమని ప్రార్థిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత భక్తి భరితమైనటువంటి భక్తి భావం కలిగినటువంటి మహానుభావుల యొక్క దివ్య సంకల్పం వలన ఈనాడు ఈ యాదగిరి క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిని పొంది అత్యున్నతమైనటువంటి నృసింహ వైభవం లోకాలకి అందింపజేయడం ఎంతో విశేషమై ఉన్నది. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఓం స్వస్తి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యమైనటువంటి పంచరూపములను క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ విశేషం చేత తన భక్తుడైనటువంటి యాదృషికి మహదానందమును కలిగిస్తూ స్వామి ప్రసన్నుడవగానే నమోస్తు లక్ష్మీ నరసింహరూప, నమోస్తు పంచానన సింహవక్త్ర, నమో నమో వేదశ్రుత ప్రభావ, నమోస్తు భక్తాభయ దానసింహ అంటూ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేయగా అతి భయంకరమైనటువంటి జ్వాలా స్వరూపం నుండి ప్రసన్నవదనమైనటువంటి యోగానంద రూపంలో, గండభీరుండ రూపంలో, ఉగ్ర నారసింహస్వామిగా
లక్ష్మీ నృసింహస్వామిగా దర్శనం కలిగించడం, వాటి వెనకాతల కలిగినటువంటి అపూర్వమైనటువంటి భక్త అనుగ్రహ విశేషం మనకి క్షేత్ర మహాత్మ్యం సూచిస్తూ ఉంది. యోగానంద నృసింహస్వామిగా యోగముద్రలో ధ్యాన నిమగ్నుడై స్వామి పద్మాసనాసీనుడై దివ్య దర్శన భాగ్యం స్వయంభూవై భక్తకోటిని కటాక్షించడం. యోగం అంటే చిత్తవృత్తిని నిరోధించుట అని మనకి ప్రమాణం. యోగశ్చిత్తవృత్తి నిరోధ. భగవంతుణ్ణి తప్ప మిగతా సాంసారికమైనటువంటి సర్వవిధ ప్రవృత్తుల నుంచి మన మనస్సును నిరోధించి భగవంతుడి వైపు లగ్నం చేయగలిగినటువంటి తత్వమే యోగం. యుజ్యతే ఇది యోగా. భగవంతుడితో నిత్య సంబంధాన్ని కలిగి ఉండే తత్వాన్ని ప్రకటించే స్వరూపమే యోగానంద స్వరూపం అంటాం. స్వామి సన్నిధికి చేరగానే అచంచలమైనటువంటి భక్తిభావంతో స్వామి దివ్య సౌందర్యాన్ని నేత్రములతో చూసి ఆ నేత్రములు చూడలేని స్థితిలో మనస్సుని ధ్యాన నిమగ్నత చేసి స్వామిని దర్శించిన ఆ యోగానంద స్వరూపంలోని మహదానందం అనుభవించవచ్చును అని మనకి క్షేత్ర మహాత్మ్యంలో కనబడుతూ ఉంది. ఋషిగణమంతా స్వామి యొక్క ఈ యోగానందమూర్తిని ధ్యానం చేస్తూ రాత్రి వేళల్లో స్వామిని ఆరాధించిన అనేక దృష్టాంతములు ఈ క్షేత్రంలో నేటికి ప్రత్యక్ష నిదర్శనములుగా కనబడుతూ ఉన్నాయి. లక్ష్మీ నృసింహస్వామిగా ఆశ్రితుల కొంగు బంగారమై నిలిచిన స్వామి భక్తకోటి కోసం ఋషిగణము యొక్క తపోవాటికలలో తన దివ్య అద్భుతమైనటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తూ కటాక్షించడం ఒక ప్రత్యేకత ఈ యోగానంద నృసింహస్వామిలో దర్శించవచ్చు. ఇది ఋషి ఆరాధనా క్షేత్రమని ప్రసిద్ధి. సమీపంలోని అనేక దేవాలయములు నృసింహ సంబంధమైన ఆలయములుగా ఉండడం మరొక విశేషం. ఇక్కడికి కొలది సమీపంలోనే వెంకటాపురంలో మునులు నేటికిని సొరికలలో తపమాచరిస్తూ రాత్రివేళల్లో స్వామి సన్నిధికి చేరి విష్ణు పుష్కరిణిలోని తీర్థరాజములతో స్వామికి ఆరాధన నిర్వహించడం ప్రత్యక్ష నిదర్శనం. అందుకే ఈ క్షేత్రాన్ని ఋషి ఆరాధనా క్షేత్రంగా ఈనాటికిని పరవశత చెందిన భక్త కోటి స్మరించడం అపూర్వమైనటువంటి స్వామి అనుగ్రహానికి ఒక సంకేతం. అలాంటి యోగానంద నృసింహస్వామి వారి యొక్క దివ్య దర్శనం ఆనాడు యాదఋషి తన కోసం కాకుండా లోకంలోని సమస్త ప్రాణికోటికి స్వామి అనుగ్రహ విశేషం అందింప చేయాలి అని సంకల్పించుకోవడం, ఈ స్వామి అనుగ్రహించడం ఒక గొప్పనైనటువంటి విశేషం. అలాగే స్వామి గండభేరుండ రూపంలో ఈ క్షేత్రంలో దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి సన్నిధి క్రింద కలిగిన ఒక దివ్యమైనటువంటి గండభేరుండ రూపం అది. ఏకశిలలో స్వామి పైన ఆంజనేయ స్వామి వారు, క్రింది భాగాన గండభేరుండ నృసింహస్వామిగా భక్తులను ఆపదల నుండి సంరక్షించడం ప్రత్యక్షమై ఉన్నది. గండభేరుండ రూపంలో పక్షి రూపంలో ఉన్నటువంటి స్వామి సన్నిధిలో భక్తులు తమ సర్వవిధ ఆపదలు తొలగాలని స్వామిని అర్చించడం, స్వామికి సంబంధించినటువంటి దీపోత్సవాలను నిర్వహించడం, ఆయన కటాక్షంతో వారి కలిగిన సర్వవిధ బాధలు తొలగిపోవడం ఈనాటికి ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు. స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణాదులలో నృసింహస్వామి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నప్పుడు సూత మహర్షులందరికీ తెలిపిన వృత్తాంతానికి నిదర్శనంగా ఈ గండభేరుండ నృసింహ స్వరూపం మనకు దర్శన భాగ్యం కలిగించే ప్రదేశం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధి. ఇక్కడ మాత్రమే మనకి ఆ రూపంలో స్వామిని దర్శించవచ్చు అంటారు. ఆనాడు హిరణ్యకశిపువుతో యుద్ధం జరిగినప్పుడు భయంకరమైనటువంటి
విషజ్వాలలను వాడు లోకముల మీద కురిపిస్తూ ఉన్నప్పుడు ఆ విష కీటకములైన సర్పములన్నింటినీ గండవేరుండ రూపంలో స్వామి ప్రత్యక్షమై వాడితో యుద్ధం చేస్తూనే ఆ విష సర్పములన్నిటినీ తన కాలి గోటితో పట్టుకుని సముద్రంలో పారవేసినట్టు మనకి మహర్షులు సూచించిన స్వామి గండభేరుండ వైభవ స్వరూపం ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా సర్వవిధ ఆపదలను తొలగిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి గండభేరుండ నృసింహస్వామి సన్నిధి ఈ క్షేత్రానికి ఒక పెన్నిధిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామి ఏ రూపం ధరించినా, ఏ స్వరూపంలో భక్త కోటికి దర్శన భాగ్యం కలిగించినా ఎంతో అపూర్వమైనటువంటి ఆనందాన్ని కలిగించేదిగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిల్లో స్వామి యోగానంద నృసింహుడిగా, ఇటు గండభేరుండ నృసింహుడిగా, కొండనంతా వ్యాపించి ఉన్న ఉగ్ర నరదర్శన భాగ్యం కలిగించిన ఎంతో అపూర్వమైనటువంటి ఆనందాన్ని కలిగించేదిగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిల్లో స్వామి యోగానంద నృసింహుడిగా, ఇటు గండభేరుండ నృసింహుడిగా, కొండనంతా వ్యాపించి ఉన్న ఉగ్ర నరసింహస్వామిగా ఉంటాడు. స్వామి కొండని ఆశ్రయించి కొండలో తపమాచరిస్తూ ఉన్న అందరినీ సంరక్షించే ఒక విలక్షణమైనటువంటి స్వరూపమే ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ అని స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్త కోటి నృసింహ నామ స్మరణ చేస్తూ కొండంతా ప్రదక్షిణాదులు ఆచరించి స్వామి అనుగ్రహం పొందుట, వారి కోరికలు నెరవేరుట ఈనాటికి ప్రసిద్ధమై ఉన్నది. ప్రతి శనివారం కానీ, ఏకాదశి పర్వదివసములు కానీ భక్తులు స్వామి గిరి ప్రదక్షిణం ఆచరించి స్వామి కటాక్షంతో పరిపూర్ణ మనోరథులౌట ప్రత్యక్షంగా మనం సేవించవచ్చు. అలాంటి ఉగ్ర నరసింహస్వామి కొండను ఆశ్రయించి ఉన్న స్వరూపంగా మనకి పురాణములలో పేర్కొనబడి ఉన్నది. అలాగే భగవానుడి యొక్క దివ్యమైనటువంటి సుదర్శన చక్ర రాజము ఈ గిరిపై ఉన్నటువంటి స్వామి శిఖరముపై ప్రత్యక్షంగా ప్రతి క్షణం సమస్త భూత ప్రేత పిశాచాది గణములను పారద్రోలుతూ స్వామి యొక్క దివ్య తేజ ప్రభలను ఆకాశంలో అగుపించేట్లుగా చక్రరాజ దర్శనం ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి సుదర్శన చక్ర భగవానుడిగా ఆలయ శిఖరంపై సుదర్శన చక్ర రాజము నిత్య ఆరాధనలు అందుతూ స్వామి సన్నిధిలో అతి సమీపంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కటాక్షించే ఒక మహద్భాగ్యం ఆ సుదర్శన చక్ర రాజము అని అంటాం. ఆ చక్ర రాజము ఏ వైపు సంచరించి, ఏ వైపు తన దృష్టిని మరల్చి తాను ఉంటూ ఉందో ఆ ప్రాంతము నుంచి ఈ క్షేత్రానికి భక్త కోటికి వచ్చే ఒక విలక్షణమైనటువంటి స్వరూపం ఈనాటికి ఉంది. ఇది ప్రత్యక్షం. అలా చక్రరాజ స్వరూపంలో సుదర్శన భగవానుడిగా స్వామి భక్తులకు ప్రత్యక్షంగా వాళ్ళ కలిగినటువంటి సమస్త దుఃఖములను తొలగిస్తూ అనుగ్రహించడం ఈ క్షేత్రంలోని మరో ప్రత్యేకత అంటాం. ఆ సుదర్శన భగవానుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కటాక్షాన్ని లోకాలకి అందిస్తూ భక్తులను రక్షించడం ఆనవాయితీగా ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఇది.